కాసేపట్లో ప్రధాని మోదీ విశాఖపట్నం చేరుకోనున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖకు చేరుకున్నారు. సాయంత్రం 4:15 మోదీకి పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు. సాయంత్రం 4:45 మోదీతో కలిసి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షోలో పాల్గొనున్నారు. అనంతరం బహిరంగ సభలో డిప్యూటీ సీఎం కూడా పాల్గొంటారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి. మూర్తి, మరొక గంట సేపులో ప్రధానమంత్రి మోడీ విశాఖపట్నం చేరుకుంటారు. ఎన్ఐఎస్ డాగా దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీకి స్వాగతం పలకడానికి సన్నద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చూసినట్లయితే భారీగా బహిరంగ సభకి జనం తరలి వస్తున్నారు. అదేవిధంగా రోడ్ షో కూడా పెద్ద ఎత్తున మహిళలు కూడా తరలి వస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. మనం ప్రస్తుతం ఏదైతే సిరిపురం జంక్షన్ దగ్గర ఉన్నాం, సిరిపురం జంక్షన్ దగ్గర చాలా భారీ బందోబస్తు మధ్య ఇప్పుడు ఎవరైతే సభకి వెళ్తున్నారో, రోడ్ షోకి వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. సమయం దగ్గర పడడంతో బందోబస్తు అంతా కూడా చాలా కట్టుదిట్టం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడే వేదిక ప్రాంగణానికి అంతా కూడా ప్రజలు చేరుకుంటున్నారు. అభిమానులు, అలాగే కూటమి నాయకులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభిమానులు, కార్యకర్తలు కూడా వేదిక దగ్గరికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ఇక్కడికి ఆల్రెడీ ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా విశాఖపట్నం చేరుకున్నారు. అంటే ఇద్దరు కలిపి ఇప్పుడు ప్రధానమంత్రి మోడీని స్వాగతం పలకడానికి వెళ్ళనున్నారు. తర్వాత ఇదే సిరిపురం జంక్షన్ నుంచి ఇక్కడ రోడ్ షో ప్రారంభం కాబోతుంది. అంటే 2 లక్షల కోట్ల దాదాపు పనులు ప్రారంభోత్సవాలు, అలాగే శంకుస్థాపన కూడా కార్యక్రమం కూడా జరగనుంది. ఇవన్నీ కూడా వర్చువల్గా ఇక్కడ ప్రారంభం చేయనున్నారు. చూసినట్లయితే వేదిక దగ్గరే, సభ దగ్గరే ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. ఒక్కొక్కరిగా ఇంపార్టెంట్ మంత్రులు, అలాగే ఇతర నాయకులు, ఉన్నతాధికారులు కూడా వేదిక దగ్గరికి చేరుకుంటున్నారు. అలాగే ట్రయల్ రన్ కూడా ఇప్పటికే పూర్తి చేశారు. మొత్తం ఎస్పీజీ మొత్తం హ్యాండ్ ఓవర్లోకి చేసుకున్న పరిస్థితి ఉంది సభా వేదిక వద్ద. ప్రస్తుతం అయితే చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా సభ జరగబోతుంది, ఏంటి మీకు అంత ఆనందంగా ఇట్లా గెటప్ వేస్తున్న కారణం ఏంటి? నా పేరు జేవిఎస్ రాజు అండి. మాది యలమంచి నియోజకవర్గం, అచ్యుతాపురం. అన్ని రంగాల్లో, ఒక్క రంగం మీద అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తూ ఈ 10 సంవత్సరాల్లో ఎంతో ముందుకు తీసుకెళ్లాడు. ఇంకా ఛాలెంజింగ్ గా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. పూర్తిగా మద్దతు ఇస్తానే ఉన్నాం. మన విశాఖపట్నానికి ఆయన వచ్చి ఆయన చెప్పిన ఏం చెప్పాడు, హాస్పిటల్ అన్ని తీరుస్తున్నాడు ఆయన. ఈ రోజు మా యలమంచిని అన్నిటికంటే ఎక్కువ లబ్ధి పొందుతుంది. ఈ రోజు ఆ గ్రీన్ ఎనర్జీ ఏదైతే సాధిస్తున్నారో దానివల్ల కొన్ని వేల మందికి ఉపాధి కలుగుతుంది. అంతేకాకుండా భారతదేశంలో కూడా రక్షణ రంగంగా ఎంతో బలోపేతం అవుతుంది, ఆర్థికంగా బలోపేతం అవుతుంది. వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొప్పించాడు. చెప్పమ్మా, మీరు చాలా మంది మహిళలు తరలి వస్తున్నారు. ఎట్లా మోడీ గారి ఏంటి 10 ఏళ్ల పరిపాలన మీద, లేదా విశాఖపట్నం వస్తున్నారా, ప్రభుత్వం మళ్ళీ వచ్చిందని ఉద్దేశంలో వస్తున్నారు? మోడీ గారి మీద అభిమానంతో వచ్చిన వల్ల వీళ్ళందరూ మోదీ గారు వచ్చిన తర్వాత మనకు వచ్చే ఇవన్నీ కూడా చూసి ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూసి వీళ్ళందరూ జనాలు తరలి రావడం జరుగుతుందండి. కూటమి కూడా ఉంటుంది, కానీ మోదీ గారు చేసే పనులు కూడా అలాంటివే ఉన్నాయి కాబట్టి మన రాష్ట్రానికి చెప్తా ఇది చేస్తున్నారు కాబట్టి దానికోసం జనాలు అందరూ కూడా తరలి వస్తున్నారండి. ఈ రోజు 2 లక్షల కోట్ల రూపాయల పనులు అభివృద్ధి కావచ్చు, ప్రారంభోత్సవాలు కావచ్చు, ఏమున్నాయి దీంట్లో ప్రధానంగా ఏమున్నాయి? ఇందులో ఎస్పెషల్లీ ఫార్మాసిటీలో కొత్త టీజన్ ల్యాండ్ దీనివల్ల కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగాను, అదేవిధంగా పరోక్షంగా కూడా మనకి ఉపాధి కలుగుతుందన్నమాట. ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఎక్కువ మంది యువత ఉపాధి కోసం చూస్తున్నారు. అది మెయిన్ గా తీసుకుని ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమం చేస్తే ఎక్కువ మందికి ఉపాధి కలగాలని దాని మీద అనకాపల్లికి మంచి దిగదు లాంటి ఎంపీ సీఎం రమేష్ గారు వచ్చారు. సీఎం రమేష్ గారు దొరకడం వల్ల ఏంటంటే ఆయన ప్రధానమంత్రితో డైరెక్ట్ గా మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి ఆయన నొప్పించి మరిన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ ఆయన ఎన్నికలలో ఏదైతే మనకి మాట ఇచ్చారో ఆ మాటకి వ్యక్తించిన ఎక్కువగానే మనకి అనకాపల్లికి రావడం జరుగుతుంది అనమాట. ఈ విషయంలో మాత్రం అనకాపల్లి పార్లమెంట్ సభ్యులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వీఆర్ వెరీ హ్యాపీ టు రిసీవ్
ప్రధానమంత్రి మోదీ. ఇది ఏదైతే బీజేపీ నాయకులు ఏ విధంగా హర్ష వ్యక్తం చేస్తారో చూస్తున్నాం. ఇక్కడ నరేంద్ర మోడీ పరిపాలన గత 10 ఏళ్ళుగా చేసిన పరిపాలనకి ఒక ముగ్గురై అభిమానంతో కదిలి వస్తారని చెప్తున్నారు. విశాఖపట్నానికి ఈ రోజు 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి ఇక్కడ కొన్ని అంటే స్వయం ఉపాధి కల్పించడంలో కావచ్చు, ఉపాధి అవకాశాలు కల్పించడం కావచ్చు, అనేక కార్యక్రమాల కోసం 2 లక్షల కోట్ల రూపాయలతో ఈవేళ అంటే ప్రాజెక్టులు ఉన్నాయి, అందులో అలాగే ప్రారంభోత్సవాలు ఉన్నాయి, కొన్ని ఆర్థిక కొత్త శంకుస్థాపనలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఏదైతే పారిశ్రామిక వాళ్ళు వ్యవసాయ పరిశ్రమకి శంకుస్థాపన చేయనున్నారు, అలాగే ఇక్కడ రైల్వే జోన్ కి శంకుస్థాపన కార్యక్రమం చేయనున్నారు, అలాగే రాష్ట్రంలో ప్రధాని వర్చువల్ గా ఏదైతే సభా వేదిక దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని కూడా చేయనున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం చాలా భారీగా జనం తరలి వస్తున్నారు. ఇక్కడ ఇప్పటికే రోడ్ షో తలకెత్తడానికి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దాదాపు ఇక్కడ తిరుపూరం జంక్షన్ నుంచి అది ఏదైతే సభ ఎదుర్కొందో ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో అక్కడి వరకు కూడా ఇక్కడ భారీగా జనం ఎక్కువగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా దాదాపు కిలోమీటర్ పైగా అంటే కిలోమీటర్ల పైగా రోడ్ షో జరగనుంది. ఇదే జంక్షన్ నుంచి రోడ్ షో ప్రారంభం కాబోతుంది. ఆ రోడ్ షోలో ప్రధానమంత్రి మోడీ, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ వేదిక మీద ఉండనున్నారు. అంటే ఒక రథాన్ని ప్రత్యేకించి తయారు చేశారు. ఇప్పటి వరకు అది బయట ఎవరికి కూడా సెక్యూరిటీ రీజన్స్ తో ఎవరికింత పడకుండా దాన్ని అలంకరించిన పరిస్థితి ఉంది. పూలతో అలంకరించారు. ఆ రథాన్ని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదే జంక్షన్ నుంచి ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు. మొత్తం చూసినట్లయితే ఇప్పుడే మరి కాసేపట్లో అంటే దాదాపు 2 గంటలో ప్రధాని మోడీ ఇక్కడ విశాఖపట్నం బేగాలో దిగిన తర్వాత చూసినట్లయితే అక్కడి నుంచి 15-20 నిమిషాల్లో ఈ తిరుపూరం జంక్షన్ కి ముగ్గురు కూడా ఎవరు అంటే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వస్తారు. దిగితే సెంటర్ నుంచి ఇదే జంక్షన్ నుంచి అక్కడ రోడ్ షో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో దాదాపు ఆ సిటీలో అనేక ఇది వస్తుంది. రోడ్ షో సంబంధించిన రథం కూడా ఇక్కడ చేరుకోబోతుంది. మనం చూస్తున్నాం విజువల్స్ లో మొత్తం మోడీ ఆ ఫోటోని పోయి ఆ పక్కన పెట్టి మధ్యలో పెట్టి మొత్తం పూలతో అలంకరించారు. ఈ మొత్తం ఈ చూసినట్లయితే ఈ చిన్న ఒక రథం లాగా ఇది ఉంది. ఈ రోడ్ షోలో ఇది ప్రధాన భూమిక పోషించనుంది. ఆ ప్రధాని అలాగే సీఎం చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఈ రథం మీద ఎక్కి ఊరేగింపు రోడ్ షోలో పాల్గొనున్నారు. అది ఇప్పుడు ఏదికి దగ్గర కూడా ఇది చేరుకుంది. మరి కాసేపట్లో అంటే ప్రధానమంత్రి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకుంటున్న నేపథ్యంలో రథం కూడా ఇక్కడికి చేరుకుంది. ఇప్పటివరకు కూడా ఇది బయటికి రాలేదు. ఇప్పుడే జస్ట్ వేదిక దగ్గరికి రోడ్ షో ప్రారంభమయ్యే ప్రాంతానికి వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి ఈ రోడ్ షో ప్రారంభం కాబోతుంది. ఇక్కడ చూసినట్లయితే 4:45 నిమిషాలకి రోడ్ షో ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో 1000 సంఖ్యలో ఇక్కడికి మహిళలు అలాగే కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరోవైపు చూసినట్లయితే ఆ వేదికకి వీఐపీ వేరే మార్గం ఇచ్చారు. ఆ మార్గం కూడా ఆ వేదిక దగ్గరికి కూడా జనం పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. వేదికలు ఏ దగ్గరికి ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండిపోయిన పరిస్థితి ఉంది. అదే సభ మొత్తం చూసినట్లయితే అత్యంత దాదాపుగా గంట నుంచి గంటన్నర మాత్రమే సభ జరగనుంది. అయితే సభలో సభా వేదిక వద్దే ఏదైతే అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవాలు కావచ్చు, శంకుస్థాపన కావచ్చు అన్ని కూడా వర్చువల్ గా అక్కడే ఏర్పాటు చేయనున్నారు. మొత్తానికి ఇప్పటికే మంత్రులు అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. అలాగే రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు అందరూ కూడా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఏదైనా ఏ అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఎక్కడ తప్పించడం జరగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసాం. బందోబస్తుకి సంబంధించి 600 మందిని 6,000 మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నట్టు ఇక్కడ అడిషనల్ డీజీ బాక్షి ఇంత ముందు ఇక్కడ శాంతిబద్ధ బందోబస్తుని పర్యవేక్షిస్తూ చెప్పిన పరిస్థితి. అలాగే దాదాపు 50 మందికి పైగా ఐపీఎస్ అధికారులు ఇక్కడ బందోబస్తుని పర్యవేక్షిస్తున్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు బీజేపీ నాయకులు ఇక్కడికి తరలి ఉంది. అలాగే కూటమి నాయకులు, టీడీపీ నాయకులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఏదైనా సభంతా కూడా దాదాపుగా నిండిపోయిన పరిస్థితి ఉంది. ఇంకా రోడ్ షోకి ఇంకా వస్తూనే ఉన్నారు. మరో గంట సమయం ఉంది కాబట్టి ఉన్న రోడ్లన్నీ కూడా చిక్కించిపోతాయని చెప్పి ఇక్కడ కూటమి నాయకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీరామూర్తి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.